నింపుకున్నాడు. అయితే 2 సంవత్సరాల్లో అతని పరిపాలన ముగిసిపోయింది. ఆ తర్వాత మరి అక్కడున్న జనులందరూ చేరి ఒక చిన్న కుర్రవాడే అయినప్పటికీ 8 సంవత్సరాల వయసే ఉన్నప్పటికీ యెషీయా అనే ఆ కుర్రవాడిని తీసుకొచ్చి రాజుగా పట్టాభిషేకం చేశాడు. జస్ట్ 8 years. తక్కువేం కాదండి. వాళ్ళు 8 సంవత్సరాలు మన పిల్లలు ఆరిదేరిపోతున్నారు కదా. 8 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాళ్ళు స్కూల్స్లో చేసే గలాటాలు, గందరగోళాలు మరి ఆ బిడ్డల జీవితాల్లో చూస్తున్నాం. చాలా ఈ రోజుల్లో అయితే బిడ్డలు చాలా చురుగ్గా ఉన్నారండి. ఈ టెక్నాలజీ, మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు, వాళ్ళు అన్నీ గెలికేస్తున్నారు. సో అన్ని విషయాల్లో వారు తెలివిగల వాళ్ళు ఉంటున్నారు. నిజమే, వారు స్టడీస్ విషయంలో కూడా చాలా తెలివిగా ఉన్నారు. కానీ ఆ తెలివిని దేనికి వాడుతున్నారు? నిజంగా పిల్లలకు ఉన్నంత జ్ఞాపక శక్తి పెద్దలకు ఉండదు కదండి. మన పిల్లలు సండే స్కూల్లో నేర్పిస్తే 5 నిమిషాల్లో చెప్పేస్తారు కంటత. మనం బతుకత చదివినా చెప్పలేం. కానీ ఆ సమయంలో బాల్యదనం వల్ల సృష్టికర్త జ్ఞాపకం చేసుకుంటే, బాల్యదనంలో దేవునికితో ఒక నిబంధన చేసుకుంటే ఎంత గొప్ప ధన్యత అన్నది ఈ యెషీయా రాజు యొక్క జీవితంలో చూస్తున్నాం. 8 సంవత్సరాల్లో అతడు రాజు అయినప్పుడు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. వాళ్ళ నాన్న ఎంత దుర్మార్గంగా ప్రవర్తించి చచ్చిపోయాడన్న సంగతి ఎరిగిన హెచ్చరికగా తీసుకున్నాడు. దావీదును మాదిరిగా పెట్టుకున్నాడు. దావీదు చిన్నప్పటి నుంచి దేవుణ్ణి స్తుతించాడు. దావీదు దేవుని ముందు యథార్థంగా ఉన్నాడు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు అన్నది గురిగా పెట్టుకొని తన తండ్రి జయించిన ఆ యొక్క విగ్రహ స్థలాలను, అన్య స్థలాలను, వాటన్నిటిని పవిత్ర బాగు చేసి దేవుని మందిరం, మూతబడిపోయిన మందిరాన్ని బాగు చేయటం, పరిశుద్ధపరచడం మొదలుపెట్టాడు. నిజంగా దేవుని మందిరం అంటే మందిరం కట్టడాలు ఉంటాయి, కానీ మన హృదయమే దేవుని మందిరం. మన హృదయంలో పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను మనం విడిచిపెట్టకుండా క్రీస్తు స్వభావాన్ని మనం పొందలేం. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి మనం విమోచించబడినట్లుగా క్రీస్తు రక్తం మన కొరకు చిందించబడింది. మన పాపములు కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకున్నప్పుడు నూతనమైనటువంటి పరిశుద్ధపరచబడిన జీవితాన్ని జీవించగలుగుతాం. ఆ క్రియలో ఆ దేశంలో ఉన్న పాడైపోయిన దేవుని మందిరాన్ని పరిశుద్ధపరచడం, ఆ పాడు చేసిన పాత బొమ్మలన్నిటినీ నాశనం చేయటం కంకణం కట్టుకున్నాడు. ఎప్పుడైతే అతనికి ఒక 12 సంవత్సరాల వయసు వచ్చేసిందో, కొంచెం బాగా 12 సంవత్సరాలు అంటే టీనేజ్ ప్రారంభం అండి, నాట్ ఎనీమోర్ ఎ బాయ్. ఏంటండి, 12 సంవత్సరాల ముందు పిల్లలు అంటాము, 12 నుంచి 19 వరకు టీనేజర్స్, వెదర్ బాయ్ నార్ మ్యాన్. అంటే వాళ్ళు ఈ మార్పు చెందుతుంది. ఆ సమయంలో వాళ్ళు చాలా వేవరీగా ఉంటారు. ఆ సమయంలో సరైన పాయింట్ పట్టుకుంటే వాడి బ్రతికంతా దీవించబడుతుంది. నేను గమనించాను, ఒక టీనేజర్ యేసయ్యకు దేవుని హృదయం ఇస్తే అతని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు సాధిస్తాడు. ఒక్కొక్క దేశానికే మిషనరీలుగా వెళ్ళి దేశాలలో దేవుని నామాన్ని మహింపరిచిన వారి బయోగ్రఫీస్ మనం చదివితే, అటు జార్జ్ ముల్లర్ కానీ, హడ్సన్ టైలర్ కానీ, చార్లెస్ ఫిన్నీ కానీ, వీళ్ళంతా ఆ టీనేజ్లో రక్షించబడి గొప్ప రివైవలిస్ట్గా, గొప్ప ఉద్యోగకర్తలుగా, గొప్ప మిషనరీస్గా అనేక ఆత్మలను సంపాదించే జాలర్లుగా మారారు. మీ బిడ్డలను టీనేజ్లో ప్రవేశించక ముందే దేవునికి అప్పగించండి. యవనస్తులారా, మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని వాక్యం చదువుతుంది. అతని 18వ సంవత్సరముల దేశము మందిరమును పవిత్రపరచుటకు ప్రయాసపడ్డాడు. 18 సంవత్సరంలో మందిరాన్ని ఇంకా బాగు చేయటానికి పూనుకున్నాడండి. మందిరములో ఉన్న కార్యాలన్నీ క్రమపరచడానికి పూనుకున్నాడు. అక్కడ ధూపవేదిక మీద ధూపమాగి ఆరిపోయింది. అక్కడ మందిరాన్ని ఎవరు పట్టించుకోలేదు, పాడుబడిపోయింది. దాన్ని పరిశుద్ధపరిచి యాజకులను రప్పించి నమ్మకస్తులైన వారికి ఆ మందిరాన్ని బాగు చేస్తుంటే అక్కడ బోల్డ్ డబ్బు దొరికిందంట. ఆ డబ్బంతా ఖజానాలో చేర్చి తప్పుగా ఉపయోగించకుండా ఆ ప్రయాసపడుతున్నప్పుడు అక్కడ ఆ యొక్క శాస్త్రము గల గ్రంథకుడైన హిల్కియాను పిలిపించినప్పుడు
యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. యాజకుడు ఆ మందిరాన్ని పరిశుద్ధపరుస్తున్నప్పుడు అక్కడ గ్రంథం దొరికింది. దేవుని గ్రంథం, దేవుని వాక్యం దొరికింది ఆయనకి. యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రి వచ్చి చెప్పినప్పుడు రాజుగారు అది నా దగ్గర తెమ్మని, యెషయా తెమ్మని నాకు చదివి వినిపించమని అడిగాడండి. ఎంత గొప్ప ధన్యతండి దేవుని వాక్యం చదవటం, చదివి వినిపించుకోవటం, చదివి వివరించబడటం. అదే కదా మనం చేస్తున్నాం. ఇప్పుడు మీ చేతిలో బైబిల్ ఉంది, మీరు చదువుకోవచ్చు. మీతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఆయా సమయాలలో యాజకులు, అభిషిక్తులు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారు చదివి వివరిస్తున్నప్పుడు ప్రత్యేకమైన సత్యాలు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తారు కనుక మరింత సవివరంగా మనకి వాటి తాత్పర్యాన్ని, వాటి అర్థాన్ని, వాటిని అనునయించుకోవలసిన విధాన్ని మనం ఎరుగుతాం. ఎప్పుడైతే ఈ యెషీ దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని చదివించుకొని విన్నాడో తన హృదయంలో గొప్ప కదిలింపు కలిగిందండి. ఆ గ్రంథములోని విషయాలను వివరించినప్పుడు మీ దేవునికి వ్యతిరేకంగా అయితే ఈ శాపాలన్నీ మీ మీదకి వస్తాయి. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం చదవండి. దేవుని మాట వినిన ఎడల ఈ దీవెనలు మీకు కలుగును, దేవుని మాట వినని ఎడల ఈ శాపములన్నీ మీకు కలుగును. మేబీ ఆ రోజు అధ్యాయాలు వచనాలుగా విభజించబడలేదు. ఆ సంగతి చదివిన హిజ్కియా తను మనసులో పశ్చాత్తాపడి, తన వస్త్రాలు చింపుకొని పశ్చాత్తాపడి, తన తప్పుల కొరకు, తన పితరుల తప్పుల కొరకు కన్నీటితో ప్రార్థించాడండి. హృదయాన్ని మెత్తన చేసుకున్నాడు. ఇంకొక రాజుల విషయంలో చూస్తే వాళ్ళు హృదయాన్ని కఠినం చేసుకున్నారు. హృదయం కఠినం అవ్వచ్చు, హృదయం మెత్తబడవచ్చు. ఫరో హృదయం కఠినమైపోయింది. ఎన్ని అద్భుతాలు చూసినా కూడా అతడు మరింత కఠినం అయిపోయాడే కానీ అతని హృదయం కరగలేదు. ఇశ్రాయేలీలకు దేవుడు చేసిన కార్యాలు విన్నటువంటి రాహాబు హృదయం కరిగిపోయిందట. దేవుడు వాక్యం వింటున్నప్పుడు మీ హృదయాలు కఠినం చేసుకుంటున్నారా, లేక కరిగిపోనిస్తున్నారా? కరిగిపోతే కలిసిపోద్దండి. హృదయం వాక్యంలో జ్వరబడిపోతుంది. ఇతడు తన హృదయాన్ని మెత్తన చేసుకున్నాడు. 27వ వచనం చూడండి. దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు 34వ అధ్యాయం అంటే నేను చదువుతుంది 17వ వచనం. నీ మనస్సు మెత్తనదే ఈ స్థలమందు దాని కాపురస్తుల మీదను దేవుని పలికిన మాటలను నీ వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిలో కన్నీరు విడిచితివి గనుక నేను నీ మనవిని ఆలకించాను. నువ్వు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నీ హృదయాన్ని కఠినపరుచుకోక పశ్చాత్తాపడి మెత్తన చేసుకొని నీ వస్త్రాలు చింపుకొని కన్నీటితో పశ్చాత్తాపడ్డావు గనుక నీ ప్రార్థన నేను విన్నాను. నీవు నెమ్మదిగా జీవిస్తావు, నీవు దేవుడి రాజ్య వారసుడు అవుతావు అన్నట్టుగా ఇక్కడ చెప్పబడిన విషయాలు విన్నప్పుడు యెషయా చేసిన మరొక విషయం ఏంటంటే, ఈ వాక్యం నాకే కాదు, ఇది ప్రజలందరికీ చదివి వినిపించమన్నాడండి. సో ప్రజలందరికీ అది తీసుకెళ్ళి అందరికీ ఎదుట చదివి వినిపించినప్పుడు అక్కడ తను ఒక నిబంధన చేసుకున్నాడు. 30వ వచనం దగ్గర నుంచి చూడొచ్చు. చదివారు 31వ వచనం చదువుతున్నాడు. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యెహోవాను అనుసరించచ్చు ఆయనకి ఇచ్చిన ఆజ్ఞల శాసనములను కట్టడములను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారం ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. నా పూర్ణ హృదయంతో దేవుని మాటకు నేను లోబడతాను, దేవుని వాక్యానుసారంగా నేను జీవిస్తాను అని నిలవబడి అందరి ఎదుట ఒక నిబంధన చేశాడు దేవునితో. మనం నిబంధనాజడులమండి. దేవునితో నిబంధన చేసుకున్నారా? ప్రభువా, నా జీవితం నీది, నీ చిత్తంలో బ్రతుకుతా, నీ కోసం జీవిస్తా, నీ చిత్తము ఎరుగుతా, నీ చిత్తములో నడుస్తా, నీ కొరకే నా జీవితం అని ఒక ఒడంబడిక చేసుకోవాలి. యేసయ్య అందరి కొరకు రక్తం చెందించాడు, కానీ ఆ రక్త నిబంధనను నీవు వ్యక్తిగతంగా పశ్చాత్తాపడి
ప్రభువును నీ సొంత రక్షకుడిగా అంగీకరించితే అద్భుతాలు జరుగుతాయి. చిన్న వయసులోనే యెషీ దేవుని ప్రేమించటం, దేవుని మందిరాన్ని బాగు చేయించటం, దేవుని ధర్మశాస్త్రం దొరికినప్పుడు అగ్గగ్గలాడుతూ ఆ వాక్యాన్ని చదివి వినిపించుకునటం, ఆ వాక్య సారాన్ని బట్టి పశ్చాత్తాపడి తన హృదయాన్ని మెత్తన చేసుకొని దేవుడితో ఒక నిబంధన చేసుకోవడానికి, దేవుడితో ఒక ఒడంబడిక చేసుకోవడానికి తీర్మానించాడు. కాబట్టి అతను జీవితంలో దీవించబడ్డాడు. ఇంతమంది దుర్మార్గులైన రాజుల మధ్యలో కొంచెం సేద తీరుస్తూ సంతోషించగలిగిన రాజుగా యెషీ ఉన్నాడు. ఒక చిన్న పిల్లుడైనప్పటికీ కూడా 8 సంవత్సరాల వయసులోనే రాజు అయినప్పటికీ అతడు 31 సంవత్సరాలు రాజ్యం ఏలాడు. అంటే 39 సంవత్సరాల వయసు వరకు తను ఆ రాజుగా ఉన్నాడు. ఆ తరువాత అతడు మరణించినప్పుడు ఇంకా తను చేయవలసిన, ఇంకా మీరు 35వ అధ్యాయం కూడా మీరు పూర్తిగా చదివితే యెషీయా గురించి మీరు చూస్తున్నారు. అది అతడు చేసిన అనేకమైనవి యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తుల గురించి అనేక విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని మాట చొప్పున, పలుకబడిన మాటల చొప్పున నడుచుకుంటూ, దేవుని చిత్తాన్ని అన్వేషణ చేస్తూ, దేవునితో ఒక నిబంధన చేసుకొని, దేవుడు నన్ను ఎందుకో పనికిరాని ఒక దుర్మార్గుడుగా ఉన్న తండ్రి కడుపులో నన్ను పుట్టినప్పటికీ దేవుడు నన్ను రాజుగా చేశాడు. నా చిన్న వయసులోనే నాకు ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. దేవుని మందిరాన్ని చక్కబెట్టగలిగిన అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని ప్రజలందరికీ వినిపించగలిగిన భాగ్యాన్ని ఇచ్చాడని దేవుని కొరకు జీవించి దేవుని చిత్తంలో పరిపాలించాడు. దేశాన్ని బాగు చేశాడు. దేశంలో దేవుని నామానికి మహిమ కలిగేటట్టు చేశాడు. దేశ ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడని ఒప్పుకొనట్లు ధర్మశాస్త్రమును వారికి వినిపింప చేశాడు గనుక దీవించబడ్డాడు. ఇంతమంది రాజుల చరిత్ర మనం చూస్తుండగా మొదటి నుండి చివరి వరకు నమ్మకంగా ఉన్నవాడు దావీదు తరువాత ఈ యెషీయాగా కనపడుతున్నాడు. యెషీయా దేవుని నామాన్ని మహిమపరిచే రీతిగా దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తను తాను బాగు చేసుకున్నాడు. దేశం బాగుపడడానికి దోహదం చేశాడు. ఈ రోజున మనల్ని మనం సరిచేసుకుందాం, మన కుటుంబాలను కట్టుకుందాం, మన దేశాలకు కూడా మనం మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారో, నీవు మమ్మల్ని చిన్న వయసులోనే నీ కృప మాకు తోడిచ్చావు. మాలో అనేకులు బాల్యధర్ములందే నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు సండే స్కూల్ ఇచ్చావు, యూత్ మీటింగ్స్ ఇచ్చావు. మా బిడ్డలతో పాటు నీ మందిరాలకు వెళ్ళి నిన్ను ఆరాధించి నీ వాక్యమనే భాగ్యం ఇచ్చావయ్యా. అయ్యా, ఈ రోజున మాతో ఉన్న మా చిన్న బిడ్డలందరూ దైవజనులవుటకు సహాయం చేయు. యుక్త వయసులోనే, యవన కాలంలోనే నీతో ఒక నిబంధన చేసుకుని, ఒక ఒడంబడిక చేసుకొని, నా దేహము దేవుని ఆలయము, ఈ అపవిత్రమైన ఆహారాన్ని నేను ముట్టను, నా శరీరం నేను అపవిత్రపరుచుకున్నని దానియేలు నిబంధన చేసుకున్నట్లుగా యెషీయా తన మాటను, తన హృదయాన్ని చింపుకొని, తన వస్త్రాలు చింపుకొని, హృదయాన్ని నలగొట్టుకొని పశ్చాత్తాపడినట్లుగా మా బిడ్డలందరూ తండ్రి దుర్మార్గులైన తండ్రిని బట్టో, దుర్మార్గులైన స్నేహితులను బట్టో, దుర్మార్గులైన చుట్టూన్న జనులను బట్టో కాక ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమను బట్టి పట్టబడినట్లు నీ వైపు చూచి రక్షణ పొందినట్లు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడునూ సదాకాలము తోడేయుడుగాక. ఆమేన్.